కర్మ ఈ పదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదూ. కొందరేమో దాన్ని విధి రాత అంటారు, మరికొందరేమో మనం చేసే పనుల ఫలితం అంటారు. ఇంతకీ కర్మ అంటే ఏంటి, దాని అసలు అర్థమేంటి? పదండి ఈ రోజు దాని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. సరే, అందరిలోనూ ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. కర్మ అంటే మన ఫేట్, మన తలరాత అంతా ముందే రాసిపెట్టి ఉంటుందా, లేకపోతే మన జీవితం మన చేతుల్లో ఏమన్నా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే చాలా విషయాలు క్లియర్ అయిపోతాయి. ఆ సమాధానం దొరకాలంటే ముందుగా కర్మ గురించి చాలా మంది నమ్మే అపోహలని పక్కన పెట్టి అసలు వాస్తవాలేంటో చూడాలి. విధి అంటే ఫేట్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన ఒక రూట్ మ్యాప్ లాంటిది. కానీ కర్మ అలా కాదు. మనం చేసే ప్రతి పనితో, తీసుకునే ప్రతి నిర్ణయంతో మనమే వేసుకునే దారి. సింపుల్గా చెప్పాలంటే విధి మనకు జరుగుతుంది, కానీ కర్మని మనమే సృష్టించుకుంటాం. అంటే మన జీవితంపై మనకు పూర్తి బాధ్యత ఉందన్నమాట. అయితే కర్మ అంటే కేవలం మనం చేసే మంచి చెడు పనులకు సంబంధించిందేనా? ఆధ్యాత్మిక గురువు సద్గురువు చెప్పిన ఒక ఉదాహరణ దీనిపై మనకు సరికొత్త ఆలోచనను ఇస్తుంది. ఒకసారి ఇలా ఊహించుకోండి, మన శరీరం, మన ప్రాణం ఒక కంప్యూటర్ హార్డ్వేర్ అయితే, మరి దాన్ని నడిపించే సాఫ్ట్వేర్ ఏంటి? అదే కర్మ. అంటే ఈ సృష్టి మొదలైనప్పటి నుండి పేరుకుపోయిన మొత్తం సమాచారం, మన పూర్వీకుల నుంచి వచ్చిన లక్షణాలు, మన ఆలోచనలు అన్నీ ఈ సాఫ్ట్వేర్లో కోడ్ అయి ఉంటాయి. ఈ కోడింగే మనల్ని ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తించేలా చేస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. మరి ఈ కర్మ అనే సాఫ్ట్వేర్ అంతా ఒకే ప్రోగ్రామా? కాదు, ఇందులో కూడా కొన్ని రకాలున్నాయి. వాటిని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న బిజినెస్ ఉదాహరణ చూద్దాం. మొదటిది సంచిత కర్మ. దీన్ని ఒక పెద్ద వేర్ హౌస్, ఒక గిడ్డంగిలా అనుకోవచ్చు. మనం ఇప్పటి వరకు చేసిన ప్రతి పని, ప్రతి ఆలోచన అన్నీ ఈ గిడ్డంగిలో స్టోర్ అయి ఉంటాయి. ఇదొక భారీ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ అన్నమాట. అయితే ఆ గిడ్డంగిలో ఉన్న సరుకంతా ఒకేసారి బయటికి తీయలేం కదా. కాబట్టి ఆ పెద్ద గిడ్డంగి నుంచి ఈ ఒక్క జీవితానికి సరిపడా సరుకుని ఒక చిన్న రీటైల్ షాప్లోకి తెచ్చుకుంటాం. అదే ప్రారబ్ధ కర్మ. అంటే ఈ జన్మలో మనం ఎదుర్కోబోయే పరిస్థితులు, సుఖ దుఃఖాలు అన్నీ ఈ షాప్లో ఉన్న స్టాక్ నుంచే వస్తాయన్నమాట. మరి మనం ఇప్పుడు చేస్తున్న పనుల సంగతి ఏంటి? మనం ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న పనుల ద్వారా కొత్త స్టాక్ని తయారు చేస్తున్నాం. ఇదే ఆగామి కర్మ. ఈ కొత్త స్టాక్ మన రీటైల్ షాప్కి, అలాగే ఆ పెద్ద గిడ్డంకి కూడా యాడ్ అవుతూనే ఉంటుంది. సరే, మనకొక పెద్ద గిడ్డంగి ఉంది, ఒక రీటైల్ షాప్ ఉంది, మళ్ళీ రోజు కొత్త స్టాక్ యాడ్ చేస్తూనే ఉన్నాం. ఇంత కాంప్లెక్స్గా ఉన్న ఈ సిస్టమ్ని ఎలా డీల్ చేయాలి? మన ప్రాచీన గ్రంథాలు దీనికి ఒక దారిని చూపిస్తున్నాయి. భగవద్గీతలో ఒక అద్భుతమైన విషయం చెప్పారు. పని చేయటం వరకే మన చేతుల్లో ఉంటుంది, కానీ దాని ఫలితం కాదు. మనం చేయాల్సిన పనిని పూర్తి శ్రద్ధతో చేయాలి, కానీ దాని రిజల్ట్ ఎలా వస్తుందా అని టెన్షన్ పడకూడదు. ఎప్పుడైతే మనం ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేస్తామో అప్పుడు కొత్త కర్మబంధాలు ఏర్పడవు. ఫోకస్ పని మీద ఉండాలి, బహుమతి మీద కాదు. కానీ ఫలితంపై ఆశ లేకుండా పనిచేయడం, నెమ్మదిగా ఈ కర్మఖాతాను క్లియర్ చేసుకోవడం అందరికీ నచ్చకపోవచ్చు. కొందరు ఈ ప్రాసెస్ చాలా స్లోగా ఉందని ఫీల్ అవుతారు. తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని స్పీడప్ చేసి ఈ కర్మలన్నింటినీ త్వరగా పరిష్కరించుకోవాలని చూస్తారు. వాళ్ల కోసం మరో దారి కూడా ఉంది. ఇదొక చాయిస్ లాంటిదన్నమాట. నెమ్మదిగా వెళ్తూ దారిలో ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్తారా, లేక గమ్యాన్ని ఫాస్ట్గా చేరుకోవడానికి ఎక్స్ప్రెస్ వే ఎక్కుతారా? మొదటి ఆప్షన్ సహజ పరిణామ మార్గం. ఇది లక్షలాది సంవత్సరాలు పట్టే ఒక నెమ్మదైన ప్రయాణం. జీవితంలోని ప్రతి అనుభవాన్ని ఆస్వాదిస్తూ తొందర లేకుండా కర్మను నెమ్మదిగా కరిగించుకోవడం. ఇది చాలా లాంగ్ జర్నీ, కానీ ప్రశాంతంగా ఉంటుంది. ఇక రెండో ఆప్షన్ ఆధ్యాత్మిక మార్గం. ఇది ఒక స్పోర్ట్స్ కార్లో గంటకు 200 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్లడం లాంటిది. డెస్టినేషన్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, కానీ ఆ స్పీడ్లో చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఒక బ్లర్లా కనిపిస్తుంది. ప్రయాణం గందరగోళంగా ఉండొచ్చు, కానీ ఫోకస్ మొత్తం గమ్యం మీదే ఉంటుంది. సో ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, జీవితాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా ప్రశాంతంగా నడవాలా, లేక కొన్నిసార్లు కష్టంగా ఉన్నా సరే గమ్యాన్ని త్వరగా చేరుకోవడానికి వేగవంతమైన, సవాలుతో కూడిన దారిని ఎంచుకోవాలా? ఈ ఎంపిక పూర్తిగా వ్యక్తిగతమైనది. ప్రయాణం ఎలాంటిదైనా అది ఎంచుకున్న వారికి ఒక కొత్త అవగాహనిస్తుంది అనడంలో సందేహం లేదు.